ఓం జగన్మాత దేవీ భాగవతం. అయినా మళ్ళీ ఇంకో ధర్మ సందేహం వచ్చింది నారదుడికి. అది ఏమిటంటే, ఈ మూడింటికి వేరు వేరు లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఎప్పుడు ఏది విడిపోకుండా కలిసి మెలిసి ఎట్లా పనిచేస్తూ ఉంటాయి? పైగా ఇవి మూడు పరస్పర శత్రువులు కదా అని అడిగాడు బ్రహ్మదేవుడిని. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, సత్వ రజస్తమ గుణాలు మూడు పరస్పరము విరుద్ధమైనవే. ఎట్లా అంటే, ఒత్తి, నూనె, మంట ఈ మూడును పరస్పరము విరుద్ధమైనవే కదా. అయినా నూనె సహాయంతో ఒత్తి వెలిగి తన ప్రకాశంతో వస్తువులను కనిపించేటట్లు చేస్తుంది కదా. అట్లాగే దీపం లాంటి ఈ మూడు గుణాలు పరస్పర విరుద్ధాలైన ఒకదానికొకటి సహకరించుకొని ప్రపంచం పుట్టడానికి కారణమవుతాయి. ఇవన్నీ తెలుసుకొని ప్రవర్తించడము ముఖ్యము. అంతేగాక వీటన్నిటికీ కారణమైన సర్వ వ్యాసాకృతంతో అంతటా వ్యాపించి ఉన్న పరాశక్తిని వీటితో చూస్తూ ఆరాధించడము మరింత ముఖ్యము. పరమపురుషుడు కోరికలు లేనివాడు, పరిపూర్ణుడు, పరముండు, అన్యుడు, పైగా కర్తవ్యత్వము లేనివాడు కూడా. ఈ సగుణ నిర్గుణ కార్యకలాప నిర్వహణ భేదాలన్నీ శక్తి ప్రభావం చే నడిచేవే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కానీ, 8 మంది దిక్పాలకులు కానీ, 8 మంది వసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్విని దేవతలు కానీ, షడానన గజాననులు కానీ ఎవరైనా శక్తి సంపన్నులైనప్పుడే వారి వారి విధులు సక్రమంగా నిర్వహించగలుగుతారు. వారి శక్తులు ఒక క్షణము దూరమైన వాళ్ళెవరూ వాళ్ళ పనులు నిర్వహించలేరు అంటూ శక్తితత్వాన్ని నిరూపించి చెప్పాడు నారదుడికి బ్రహ్మదేవుడు. ఈ విషయాన్ని వ్యాసుడు జన్మేంద్రుడికి చెప్పాడు. ఆ తర్వాత వ్యాసుడు జన్మేంద్రుడితో, మహారాజా, ప్రపంచమంతటికీ కారణస్వరూపురాలైన పరమేశ్వరిని ఆరాధించి దేవీ యజ్ఞంను చెయ్యి. ఆ ఆదిపరాశక్తి సర్వకామప్రదాయిని, ఆ పరమశాంతమూర్తిని చేవిస్తే చాలు, సమస్త వాంఛితాలు నెరవేరుతాయి. త్రిమూర్తులు, తాపసులు నిరంతరం ఆమెను ఆరాధిస్తూనే ఉంటారు. ఆమెకు సంబంధించిన బీజాక్షరాలను ఉద్దేశపూర్వకంగా అసృష్టంగా పలికిన వాటి ఫలితము ప్రసాదిస్తుంది. ఆ జగన్మాత భయంకరమైన ఏ జంతువుకైనా భయపడినప్పుడు బిందువు లేని సగము బీజాక్షరాన్ని పలికిన వ్యక్తి కోరికలు నెరవేరుతాయి అనడంలో ఏ మాత్రము సందేహం లేదు. ఈ విషయాన్ని ప్రసిద్ధం చేసిన సత్యవ్రతుడి కథ చెబుతాను విను అన్నాడు వ్యాసుడు జన్మేంద్రుడితో. పూర్వము సత్యవ్రతుండనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఏమీ చదువుకోలేదు. పొట్ట పొడిచి చూసిన అక్షరం లేనివాడు, అక్షరం రానివాడు కూడా. దానికి తోడు పరమ మూర్ఖుండు. ఇతను ఒక రోజున బోయవాడి బాణపు దెబ్బతిని అరుస్తూ వెళ్తున్న పంది అరుపులో ఉన్న ఐ అనే అక్షరాన్ని పట్టుకొని ఆ అక్షరాన్ని అదే పనిగా అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా అక్షరాన్ని లక్షలు కోట్లు పలికాడు. ఆ బ్రాహ్మణుడు పలికిన ఈ అక్షర బిందు రహితమై బీజాక్షరం. అతడు చేసిన ఆ బీజాక్షర ప్రభావమే అతడిని జగన్మాత కరుణకు పాత్రుని చేసింది. ఆ మూర్ఖుడే అమ్మ అనుగ్రహంతో కవిరాజు అయ్యాడు అని వ్యాసుడు జన్మేంద్రుడికి చెప్పాడు. వెంటనే జన్మేంద్రుడు సత్యవ్రతుడి కథను వివరంగా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు సత్యవ్రతుడి గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కోసల దేశంలో బహు వేదశాస్త్ర పండితుడై వేదాంతవేత్త అయిన దేవదత్తుండనే బ్రాహ్మణుడు ఉండెను. అతడు పుత్ర సంతానం కోసము యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నిర్వహణలో సామగానం చేస్తున్న గోకిలుడు అనే మహర్షి సర్వభంగం చేశాడు. అది చూసిన దేవదత్తుడు కోపంతో సర్వభంగం చేసిన గోకిలుడిని మూర్ఖుడా, ఎందుకు ఇట్లా చేశావని నిందించాడు. తనను నిందించిన దేవదత్తుడి మీద గోకిలుడు కోపం వచ్చింది. అంతే, వెంటనే నేను కావాలని పొరపాటున చేయలేదు కదా, శ్వాసను నియంత్రించడం, గుక్కపట్టి పలకడం తేలిక పని కాదని తెలిసి నిన్ను నువ్వు నిగ్రహించుకోలేక అనవసరంగా నన్ను నిందించావు కనుక
నాకు కోపం తెప్పించావు. అందువలన నీకు మాటలు రాని మూర్ఖుడే పుత్రుడుగా పుడతాడని శపించాడు. గోకులుడిచ్చిన శాపాన్ని విన్న దేవదత్తుడు చేసిన యజ్ఞమంతా వృధా అయిపోయిందని మిక్కిలు దుఃఖిస్తూ గోకులుని కాళ్ళ వేలపడి బ్రతిమాలాడు. అసలే కుమారులు లేరని దుఃఖిస్తుంటే మరింత దుఃఖాన్ని కలిగేటట్లు చేశావు. బ్రాహ్మణ శ్రేష్ఠుడా వేత్తలంతా మూర్ఖుడైన పుత్రుడు ఉండడం కన్నా అసలు కుమారుడు లేకపోవడమే నయం అంటారు. పైగా బ్రాహ్మణుడు మూర్ఖుడైతే మరింత అందరి చేత నిందింపబడతాడు. అటువంటి వాడి బ్రతుకు పశువుల కంటే కూడా హీనమవుతుంది. మూర్ఖుడైన పుత్రుడిని ఏమి చేసుకోనయ్యా? పూజ చేయలేడు, పూజింపబడడు, దానానికి పనికిరాడు, నిత్య నైవేదిక కర్మలకి ఉపయోగపడడు, మాట కూడా ఉండదనడంతో వేదం చదవడానికి అసలే పనికిరాడు. పండితుడు కాని వాడికి ఆకలి తీర్చడానికి తప్ప ఏ దానం చేయకూడదని, ఒకవేళ చేస్తే దానం చేసిన వాడు నరకానికి పోతాడంటుంది శాస్త్రం. అటువంటి కొడుకు నాకు పుట్టి మాత్రం ఏమి ప్రయోజనం? ఆ పండితులను పూజించే దేశంలో నిజమైన పండితుడు నివసించనేకూడదు. కనుక మూర్ఖుడైన పుత్రుని పొందడం కంటే మరణమే నయం కదా. దయచేసి నాకు ఇచ్చిన శాపాన్ని సరిచేసి నన్ను ఉద్ధరించు. ఆ శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి అంటూ దేవదత్తుడు గోబిలుడిని కాళ్ళు పట్టుకున్నాడు. దయ చూడమని ప్రార్థించాడు. గోబిలుడిని ఆ స్థితిలో దేవదత్తుని చూసిన గోబిలుడు మనసు కరిగింది. మహాత్ముల కోపం తాటాకుల మంటలాగా క్షణకాలమే ఉంటుంది. పాపాత్ముల కోసం చాలా కాలం ఉంటుంది కదా. నీళ్లు సహజంగా చల్లగానే ఉంటాయి. వేడి తగలగానే వేడెక్కుతాయి. అగ్నిని తీసిన వెంటనే మళ్ళీ సహజతత్వాన్ని పొంది చల్లబడతాయి కదా. అట్లాగే గోబిలిడికుని దేవదత్తుడి మీద వచ్చిన కోపం తగ్గిపోయింది. అంతే, దేవదత్తుడితో గోబిలుడు ముందు మూర్ఖుడిగా పుట్టి తరువాత పండితుడై విద్వాంసుడవుతాడు. నువ్వేమీ భయపడకు, దుఃఖించవద్దు. నీ కొడుకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అంటూ శాపాన్ని మార్చుకొని కూడా చెప్పి అనుగ్రహించాడు. కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణి దేవి గర్భాన్ని ధరించింది. అందరూ యజ్ఞఫలం దక్కుతుందని ఆనందించారు. కాలం గడిచింది. రోహిణి నక్షత్రంలో శుభలగ్నంలో జన్మించాడు. దేవదత్తుడు అతడికి జాతకర్మాదులను చేసి ఉత్తద్యుడు అని పేరు పెట్టారు. శాస్త్రం ప్రకారం 7వ ఏట దేవదత్తుడు కుమారుడికి ఉపనయనం జరిపించి వేదం నేర్పించడం మొదలుపెట్టాడు. ఉత్తద్యుడు అమాయకంగా పిచ్చిముఖంతో కూర్చున్నాడే కానీ ఒక అక్షరం కూడా పలకలేడు కదా. మరి దేవదత్తుడు కొడుకు చేత అక్షరాలను పలికిద్దామని శతవిధాలు ప్రయత్నించాడు. కానీ గోబిలుడి శాపం ఊరికే పోదు కదా. దాని ఫలితంగా ఉత్తద్యుడు ఎన్ని చెప్పినా ఏమి చేసినా ఒక అక్షరము పలకలేదు. అయినా దేవదత్తుడు తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. చివరికి ఉత్తద్యుడికి మాటలు రామని పరమ మూర్ఖుడని లోకంలో అందరికీ తెలిసింది. లోకులు కాకులు కదా. అతడు ఎక్కడికి వెళితే అక్కడ అతడిని అవమానాలే, అపహాస్యాలే. లోకం అతన్ని చూసి విరగబడి నవ్వుతుంది. పండిత పుత్రుడంటూ పరిహసిస్తుంది. అది చూసి ఉత్తద్యుడి తల్లిదండ్రులు అతన్ని తిట్టిపోశారు, చితకబాదారు, ఉక్రోషం పట్టలేకపోతున్నారు. తమ పుత్రుడిని అందరూ నిందిస్తుంటే అది చూసి ఏ కుంటివాడో గుడ్డివాడో అయినా బాగుండేది అంటూ దుఃఖించారు. మా ప్రాణానికి మూర్ఖుడివి దొరికావంటూ విసుక్కున్నారు. కొడుకుని బంధువులంతా కూడా ఉత్తద్యుడిని చేదరించుకుంటున్నారు. బయట వాళ్ళు ఎన్ని అన్నా భరించాడు ఉత్తద్యుడు. కానీ తల్లిదండ్రులే తనను నిందిస్తుంటే ఏమాత్రం ఓర్చుకోలేకపోయాడు. అతడికి ఒక విధమైన వైరాగ్యం ఆవహించింది. అంతే, ఇంటిని తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు ఉత్తద్యుడు. గంగా తీరంలో ఉన్న ఒక అడవిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించుకొని వన్యవృత్తిని అవలంబించి దానంతట అదిగా దొరికిన పండో కాయో తింటూ కాలం గడుపుతూ జీవిస్తూ ఉన్నాడు. ఉత్తద్యుడు మాట్లాడలేకపోవడంతో సత్యదీక్ష పాటించినట్లయింది. దానికి కఠినమైన బ్రహ్మచర్యం తోడైంది.
ఉత్తేజుడు మంత్రం కానీ, జపం కానీ, తపం కానీ, సంధ్యావందనం కానీ, హోమాలు, యజ్ఞాలు ఏమీ లేదు. ఉదయాన్నే లేవడము, పనులు తోముకొని కాకిలాగా గంగలో మునిగి స్నానం చేసి ఆకలి వేసినప్పటికీ ఏది దొరికితే దాన్ని తిని పన్నశాలలో కూర్చుంటున్నాడు. ఎవరితోనో ఉలుకు పలుకు లేదు. అతడికి అక్కడ చూసిన వాళ్ళు అందరూ మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు అనుకుని ఉత్తేజుడికి సత్య తపస్సుడు అని పేరు పెట్టారు. అతడు ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు. భయం లేకుండా తింటూ తిరుగుతూ నిద్రపోతూ ఉంటాడు. కానీ ఎప్పుడు అతడి మనసులో ఒకటే బాధ, ఈ విధంగా మూర్ఖుడిలాగా బతకడం కన్నా మరణమే మేలు అని. అతని మనసులో ఒకటే ఆలోచన, దేవుడు నాకు అన్యాయం చేసి నన్ను మూర్ఖుడిగా పుట్టించాడు. మంచి జన్మే అయినా నిష్ప్రయోజనం కదా. దేవుడిని ఎందుకు అనుకోవడం, నా కర్మ ఈ విధంగా ఉంది. గడిచిన జన్మలో ఎవరికి ఏ పుస్తకం దానం చేయలేదేమో, ఏ చిన్న పాఠము చెప్పలేదేమో, తపస్సు చేయలేదేమో, దాన ధర్మాలు తీర్థయాత్రలు ఏమీ చేయలేదో ఏమో. అందుకే బ్రాహ్మణునైనా వేద ధ్యానము చేయలేను. నా తోటి వాళ్ళంతా పండితులైతే నేనేమో మూర్ఖుడినై అవమానాలు పొందుతున్నాను. ఏమి పాపం చేశానో ఏమో. ఇప్పుడు నేను ఏమి చేయాలి? పోనీ ఏ తపస్సు చేద్దామంటే ఏ మంత్రము రాదు, ఒక తంత్రము తెలియదు. అయినా అంత నా భ్రమ. చదువు ఉన్న అన్నీ మనకి అనుకూలంగా సమకూరుతాయా ఏమిటి? దైవమే అనుకూలంగా లేనప్పుడు మానవ ప్రయత్నం ఫలిస్తుందా? శ్రమ ఫలితాన్ని ఇస్తుందా? దైవానుకూలత ఉండే మానవ ప్రయత్నంలో ఏమీ ఉంటుందా? దైవ బలము ఉండే అన్నీ ఉన్నట్లే. దైవ బలమే నిజమైన బలం కదా. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా కాలాన్ని వశమైన వారై ప్రవర్తిస్తుండే వాళ్ళే. కాలాన్ని తప్పించుకోగలవాడు ఎవరూ లేడు. విధి బలీయమైనదే. విధి దాటడానికి వీలు కానిది కాలమే కదా అనుకుంటూ ఉన్నాడు ఉత్తేజుడు ఈ విధంగా పగలు రాత్రి మెలకువగా ఉన్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. పవిత్ర గంగా నది తీరంలో కుటీరంలో 14 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక రోజున బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా కాలానికి వశమైన వారై ప్రవర్తిస్తుండే వాళ్ళే. కాలాన్ని తప్పించుకోగలవాడు ఎవడు లేడు. విధి బలీయమైనదే. విధి దాటడానికి వీలు కానిది కాలమే కదా అనుకుంటున్నాడు ఉత్తేజుడు ఈ విధంగా పగలు రాత్రి మెలకువగా ఉన్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. పవిత్ర గంగా నది తీరంలో కుటీరంలో 14 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఓం జగన్మాత, ఓం లోకమాత, ఓం ప్రకృతి మాత.